అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ, అయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చికెన్ తొందర ఉడుకుతుంది. సాల్ట్ వేసుకోవాలి. ఇది ఇది మీడియం కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకాలి. ఇది 50% ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అప్పుడు పీసులు తెల్లగా కనబడవు. ఇప్పుడు కారం 2 స్పూన్స్, చికెన్లోకి ఓన్లీ మిరియాల పొడి వేస్తాండి. మిరియాల పొడి, ధనియాల పొడి అంతే, గరం మసాలా ఏమీ ఉండదు. ఈ చికెన్ వాటర్ వేయం కాబట్టి ఈ ప్లేట్ పెట్టుకొని దీనిలో కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఆవిరికి ఒక్కొక్క డ్రాపు అందులో పడి చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు మీ సిమ్లో పెట్టేసి చికెన్ మంచిగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిందండి, చూడండి వాటర్ పడుతున్నాయి. కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. అయిపోయిందండి. ఇందులో కొద్దిగా పెప్పర్, మిరియాల పొడి, కొత్తిమీర. చూడండి చికెన్ రెడీ అయిపోయింది. ఉడికింది కూడా పీస్. చూడండి ఉడికిపోయింది. తినడం.